నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అంతరిక్షంలో చిక్కుకుపోయి ఉండిపోయినటువంటి వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా చెబుతున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళు భూమి మీదకు ఈ నెల 19వ తేదీన తిరిగి రావచ్చని స్పష్టం చేస్తున్నారు. 10 నెలలుగా దాదాపుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో ఉంటున్నటువంటి ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి రావడానికి రెడీ అవుతున్నారు. గత కొన్ని నెలల క్రితమే 58 ఏళ్ల సునీత విలియమ్స్, 61 ఏళ్ల విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలు అంతరిక్షానికి పయనమై వెళ్లారు. ఇక కొత్త వ్యోమనౌక పనితీరును పరిశీలించేందుకు సునీత, విల్మోర్ స్పేస్కు వెళ్లారు. కానీ అక్కడ అనుకోని ఊహించని పరిణామాలతో జూన్ 5న ఫ్లోరిడాలో టేకాఫ్ అయిన వెంటనే టెక్నికల్ ఇష్యూస్ తలెత్తాయి. నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్థం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. దానికి చాలా సమయం వెచ్చించారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇక చేసేదేం లేక ఈ వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబర్ 7th 2024న భూమిపైకి తిరిగి వచ్చేసింది. ఇక ఈ సిచ్యువేషన్స్లో ఈ ఇద్దరు వ్యోమగాములు ఎప్పుడు కిందకు వస్తారు అనేటువంటి విషయంపై పలు తర్జన భర్జనలు అలాగే పలు ప్రయోగాలు జరిగాయి. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడం ప్రమాదకరమని కూడా అప్పుడున్న పరిస్థితుల్లో నాసా భావించింది. ఇక తర్వాత విల్మోర్, సునీత విలియమ్స్ ఇద్దరు కూడా అంతరిక్ష కేంద్రంలోనే అంటే అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ముందుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ ద్వారా వాళ్ళిద్దరిని భూమిపైకి తీసుకురావాలని భావిస్తూ వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్కు అప్పగించారు. ఇక నాసా చెప్తున్న దాని ప్రకారం చూస్తే సునీత, విల్మోర్ ఈ నెల 19వ తేదీన భూమిపైకి తిరిగి రావచ్చు. అయితే వారు వచ్చే సమయం కూడా నిర్ధారించబడింది. 18వ తేదీన ఖచ్చితంగా వారు సాయంత్రం 5:57 ఇండియన్ కాలమాన ప్రకారం చూస్తే కనుక వాళ్ళు అక్కడ ఫ్లోరిడాలో దిగుతారన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి సునీత విలియమ్స్ రాకతో స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ స్పేస్కి సంబంధించిన స్టడీస్ చేస్తున్న వాళ్ళంతా కూడా వీరి రాకకై 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.